భారతదేశం ఎంతో మంది యోధులకు జన్మనిచ్చిన గడ్డ. వీరాతి వీరులందరికీ ఆదర్శంగా నిలిచిన మహానీయుడు ఛత్రపతి శివాజీ. ఎదురుగా ఎంత పెద్ద సైన్యం దాడికి వచ్చినా తరిమి కొట్టే బలంతో, ఆలోచనతో భారతదేశం యొక్క వెన్నెముకగా నిలిచాడు యోధుడు. అటువంటి వీరుడిని తలుచుకొని నెల్లూరు నగరంలో మహానీయుడు ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేసి అనంతరం ఆయన వీరత్వాన్ని గురించి ప్రజలకు తెలియజేసిన బీజేపీ నాయకులు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి క్షత్రియ పుత్ర ప్రౌఢ ప్రతాప శ్రీ 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 ఛత్రపతి ప్రదీపి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. సో మోడీ మల్లికార్జున గారు గతంలో నెల్లూరు నగరంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని కూడా మినీ బైపాస్ లో ఏర్పాటు చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహ ఆవిష్కరణ హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించుకోవడం జరిగింది. దాదాపుగా 1985వ సంవత్సరాన విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు ఈ శివాజీ సెంటర్ అనే నామకరణం చేసి ట్రంక్ రోడ్లో గణేష్ ఉత్సవాలు ప్రారంభించి నెల్లూరు నగరం అంతా గణేష్ ఉత్సవాలని ఘనంగా నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ శివాజీ సెంటర్ మిత్రమండలి ఆధ్వర్యంలో, ఏబీవీపీ పూర్వ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు హిందూ సామ్రాజ్య దినోత్సవం రోజు ఈ శివాజీ విగ్రహ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ గారికి హృదయపూర్వకంగా వారికి నివాళులు అర్పిస్తూ, ఏదైతే శివాజీ మహారాజ్ గారి కన్న కలల్ని నెరవేర్చడం కోసం మనమంతా, ప్రత్యేకించి యువకులంతా కూడా ఆలోచించి సంఘటితంగా దేశానికి, దేశభక్తికి పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. మనందరం కూడా ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, ఈ హైందవత్వాన్ని నరాన జీర్ణించుకుని దాన్ని బతికించడం కోసం పాటుపడ్డ మహనీయుల కోవకి చెందిన ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరు సీతారామరాజు, రాజ్గురు, సుహదేవ్ అలాంటి అనేక మంది జీవితాలని ఆదర్శంగా తీసుకొని వాళ్ళని నాయకులుగా భావించి వాళ్ళ అడుగుజాడల్లో, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా యువత జీవించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ శివాజీ సెంటర్లో ఈ శివాజీ విగ్రహ ఆవిష్కరణ మనం నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే భారతదేశం అంతా కూడా సంఘటితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఏకోన్ముఖం అవుతూ ఉంది. ప్రత్యేకించి ఈ దేశంలో కుహనా సెక్యులరిస్టులు, దాంతోపాటుగా అర్బన్ నక్సలిజం ఏదైతే ఉందో, ఏర్పాటువాదం ఏదైతే ఉందో, దీని నుంచి తిరిగి త్వరగా మనం మేల్కొని వాళ్ళందరికి కూడా వేగంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, దేశంలో హిందూ బంధువులందరూ కూడా మరింత జాగృతం అయితేనే భారతదేశం అభ్యున్నతి, పూర్వ వైభవ స్థితి దేశానికి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఆ పేరుతో మనం ఈ ప్రాంతాన్ని పిలుస్తున్నటువంటి ఈ ప్రాంతంలో శివాజీ మహారాజ్ గారి విగ్రహం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ దిగ్విజయంగా మనం ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం, వేలాది మంది హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చిరకాల కోరిక మాకు ఈరోజు తీరడం, మేమందరం కూడా చిన్నపిల్లలప్పటి నుంచి కూడా శివాజీ సెంటర్లో తిరుగుతుండేవాళ్ళమే. కానీ ఈ రోజుకి మాకు ఇది సాధ్యమైంది. దీనందరూ కూడా దీనికోసం కృషి చేసినటువంటి పెద్దలు, అదేవిధంగా యువకులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.